పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే తెలంగాణలో చాలా మంది అయితే అడగడం అయితే జరిగింది. ఈ నెల నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకు పెంపు చేస్తున్నారా లేదా ఈ యొక్క మనకు కొత్త జియో అనేది అయితే విడుదల చేసిరని అంటున్నారు. మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే కృష్ణ మాదిగ అన్ననైతే మనం చూసుకున్నట్టయితే అన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ యొక్క సమాచారం వచ్చేసి ఆసరా చేయుత పెన్షన్దారులకు వచ్చేసి అయితే ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి అయితే ఈరోజు కేబినెట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అటు 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమైన ఈ యొక్క పథకం సంబంధించి కూడా తెలంగాణలో మరో పథకం ఆగస్టు 15 నుంచి అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. తెలంగాణలో ముఖ్యమైన పథకాలు వచ్చేసి అయితే మనకు అమలు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. మనం చెప్పిన విధంగానే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మహిళలకు వచ్చేసి అయితే చూసుకున్నట్టయితే 2500 రూపాయలు ప్రతి నెలకైతే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు ఖాతాలో ఈ యొక్క 6 గ్యారెంటీల్లో ఇచ్చిన ఒకటి పథకం అన్నమాట. ఓకే, ఇక చూసుకున్నట్టయితే మనకు ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు. దివ్యాంగులకు అనేది అయితే పెంపు చేస్తామనేది తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. దీనికి సంబంధించి కూడా మనకు మార్గదర్శకాలు అనేవి కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే డబ్బుల స్కీముకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క తొలి విడత ఏదైతే ఉందో మనకు విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఆసరా చేయుత పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఒంటరి మహిళలు కానివ్వచ్చు, మొదట చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వికలాంగులు కానివ్వచ్చు, వీరికైతే మొదటిగా పెంపు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు మహిళలకు చూసుకున్నట్టయితే ప్రతి నెల 2500 రూపాయల పథకం ఏదైతే ఉందో మనకు ప్రతి నెల చూసుకున్నట్టయితే ఆగస్టు 15లోగా చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే అమలుపోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రక్షాబంధన్ కానుకగానైతే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే విడుదల కానున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఆ రక్షాబంధన్ స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్దారులకు కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే మనకైతే వెలుగులోకి అయితే రానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఈ నెల నుంచి చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ పెంపు చేసిన తర్వాత ఖాతాలో డబ్బులు అనేవి పడతాయా నెల చూసుకున్నట్టయితే, లేదా చూసుకున్నట్టయితే మనకి ఒక మహాలక్ష్మి స్కీమ్ తర్వాతనైతే ప్రతి ఒక్కరైతే అందరూ కూడా వేచి ఉండండి. మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా తెలంగాణలో పెన్షన్ పెంపు అయితే అనేది జరగబోతుందన్నమాట. అటు కృష్ణన్న మాదిగ కానివ్వచ్చు, అటు దళితులకైతే అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంతో నిదర్శనంగానైతే జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పెన్షన్దారులకు అయితే తెలంగాణ ప్రజలకైతే అండగా ఉండనేది జరిగిందనమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. ప్రతి ఒక్కరికైతే తెలంగాణలో ఈ యొక్క కష్టకాలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తీరినట్టేనా. మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వచ్చు, ఈ యొక్క ప్రతి నెల ఏదైతే ఉన్నాయో మనకి 2500 రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం అనేది అయితే ఈ యొక్క ఖాతాలోకి అయితే ప్రతి నెల చూసుకున్నట్టయితే సంవత్సరం ఇప్పుడు 12 నెలలు అయితే ప్రతి నెల ఆడపడుచులకు అయితే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు కానివ్వచ్చు, 55 సంవత్సరాలు నిండిన మహిళలు కానివ్వచ్చు, అలాగే రేషన్ కార్డు అయితే తప్పనిసరి అన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా మీకు మరలానైతే మళ్ళీ వివరించడం అయితే జరుగుతుంది. సో అందరు కూడా వేచి ఉండండి. తెలంగాణలో చూసుకున్నట్టయితే మరో పథకం అనేది అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజే మనకు కేబినెట్లో మహాలక్ష్మి స్కీమ్ పై అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడినట్లు సమాచారం. సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.